నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ బీఆర్ మున్సిపల్ స్కూల్లో అడ్మిషన్లు ఏకపక్షంగా జరిపారని, కేవలం ఎన్ టీం సంబంధించిన పిల్లలకు మాత్రమే స్కూల్లో ప్రవేశాలు కల్పించారని అన్నారు. 1046 అడ్మిషన్లన్నీ ఎన్ టీం రిఫరెన్స్ ద్వారా ఇచ్చినవేనని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టిందన్నారు. బయట వారు ఎవరు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వారికి అడ్మిషన్లు ఇవ్వలేదన్నారు. నారాయణ ఈ రాష్ట్రానికి మంత్రా లేక ఎన్ టీం కు మంత్రినా, ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఇలా చేసే అధికారం నారాయణకు ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. నేను నెత్తి నోరు కొట్టుకున్నాను. అది రైట్ ప్లేస్ కాదు, అక్కడ షాపులు పెట్టినా జరగవు. ఒకవేళ జరిగితే దాని కింద 5 మండలాలకు సంబంధించిన ట్రాఫిక్ ఉంది, దాని వెనకాల ఉన్నటువంటి కాలువ 5 మండలాలకు సంబంధించి పారుదల కాలువ. సో టోటల్గా మనము ఏ ఆశయం అయితే ఆ రోడ్డుని డెవలప్ చేసినామో, ఏ ఆశయంతో అయితే దానికి ఒక రివిట్మెంట్ చేసి ఒక వాకింగ్ ట్రాక్ పెట్టినామో దానంతా కూడా పాడు చేస్తూ ఉంటారు. బఫర్ జోన్ అని పెట్టినాము. ఆ బఫర్ జోన్ మీద మీరు తీసుకొని వచ్చి ఈరోజు షాపులన్నీ పెట్టేస్తా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పినాను. నేను ఏదైతే అక్కడ బఫర్ జోన్ మీద పెట్టొద్దన్నానో, ఈరోజు పనికి మాలినటువంటి చిన్న చిన్న పారుదల కాలువలు కూడా కానటువంటి కాలువలకి బఫర్ జోన్ కావాలా 3.5 మీటర్లు అని చెప్పి అక్కడున్న సుమారుగా 2500 మంది ఇల్లుని మొత్తం ట్రేస్ అవుట్ చేసి అక్కడ కొట్టేయడానికి చూస్తున్నారు. అవి అసలు పారుదల కాలువలు కాదు. ఆ పారుదల కాలువలు కాకుండా ఈరోజు మరుగు కాలువలుగా నిలబడిపోయి ఉంటే కూడా నేను జేసీబీని పక్కన తిప్పాలంటాడు. ఆ కాలువకి కింద భాగం పుడిపోయి ఉంటుంది, పై భాగం పుడిపోయి ఉంటుంది, మధ్యలో ఎక్కడో ఆ కాలువని తీసుకొని వస్తారు. ఆ కాలువకు సంబంధించి కరెక్ట్గానే ఉంది, దానికి మళ్ళీ 3.5 మీటర్ కావాలని నాకు అని చెప్పి ఆ 3.5 మీటర్ కోసం 12 అడుగులు అక్కడ ఉన్నటువంటి గుడిసెలన్నీ తీసేస్తానంటాడు. ఆ గుడిసెలు ఎక్కడ కూడా రోడ్లకు అడ్డం లేవు, రోడ్డు మీద లేవు. ఏ ఒక్కరికి కూడా ఉన్నత వర్గాలకు కూడా ఎక్కడ కూడా అడ్డం లేని పరిస్థితి. సుమారుగా 2500 ఓట్లు నాకు లేకపోయినా పర్లేదు కొట్టేయండి అని చెప్పినాడంట. ఏమంటారు దీన్ని? ఇదే జాఫర్ సాబ్ కనాల గురించి నేను ఆ రోజు కోర్టుకు కూడా వెళ్ళాను, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చింది చేయబాకండి అని చెప్పి. అయినా మొండిగా మూర్ఖంగా వెళ్ళినారు. నేను ఇంకా దాని మీద మళ్ళీ కూడా ఫైట్ చేయొచ్చు. నేను దాని మీద పదే ఫైట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి అంగళ్ళలో ఏమంటారు, వాళ్ళు ఏదో మాకు అడ్డం పడినట్టు అనుకుంటారనే ఒక సానుభూతితో నేను పోలేకపోయినాను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిన ఆర్డర్స్కి వ్యతిరేకంగా మీరు ఒక నిర్ణయం తీసుకున్నా కూడా. సో ఆ రోజు మీరు అక్కడ ఉన్నటువంటి 200 షాపులు ఇచ్చినారు. నేను అప్లై చేయించాను కొంతమంది అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. ఒక్కళ్ళకైనా మీరు ఇచ్చినారా? ఆ కాలువ ఆ రోజు ఇక్కడ డెవలప్ కావడానికి కానీ, ఆ రివిట్మెంట్ కంప్లీట్గా జరగడానికి కానీ, ఆ రోడ్డు పనులు జరగడానికి కానీ సుమారుగా 50 మంది గుడిసెలు అక్కడ షాపులు పెట్టుకొని ఉంటే వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయించి మనం అక్కడ అన్ని పనులు చేసుకుంటే ఆ 50 మంది తిరిగి వచ్చి మీరు కనుక ఒకవేళ 200 షాపులు ఇస్తే మాకు కొన్ని షాపులు ఇవ్వండి అని పేదవాళ్ళు అడిగితే వాళ్ళలో ఒక్కరికైనా ఇచ్చారా? జెన్యున్ పేదవాళ్ళు ఒక్కరికైనా ఇచ్చినారా? కంప్లీట్గా మీ మహిళా శక్తి టీంకే ఇచ్చుకున్నారు. 200 షాపులు మీ మహిళా శక్తికే ఇచ్చుకున్నారు. ఒక్కడైనా కూడా మీరు మంత్రా లేకుండా ఉంటే ఎట్లా? ఈ ప్రజలకు మంత్రా లేకుండా మీ ఎన్టీఎంకి మంత్రా? జాఫర్ సాబ్ కెనాల్ మీద పెట్టినటువంటి 200 షాపుల గురించి నేను మాట్లాడుతా ఉన్నా. ఒక్క షాప్ అయినా కూడా మీరు జెన్యున్గా పారదర్శకంగా మీరు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? కంప్లీట్గా మీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. అవి ఈరోజు ఒక్క షాప్ జరుగుతూ ఉందా? కనీసం అందరూ కూడా తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితి. మీ కక్ష తెచ్చుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నాను. పైపచ్చి మీరు ఏం చేస్తున్నారు? రేపు పొద్దున కార్పొరేషన్ మీటింగ్ ఉంది. ఆ అజెండాను చూస్తే నాకు కడుపు మండింది. మళ్ళా సర్వేపల్లి కెనాల్ దగ్గర ఆ రివిట్మెంట్ అంతా చేయించింది మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఆ పక్కన ఫ్లైఓవర్ కట్టించింది మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఇప్పుడు ఆ సర్వేపల్లి కెనాల్ మొత్తం మీద కూడా ఎక్కడైతే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ ఇంచుమించుగా సంజీవ్ రెడ్డి స్టాచ్యూ దాకా కూడా కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి సర్వేపల్లి కెనాల్ పక్కన మొత్తం షాపులు పెట్టించేస్తాడంట. దానికి సంబంధించి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకోవడానికి రేపు పొద్దున 31వ తారీఖున మున్సిపల్ కార్పొరేషన్ అజెండాలో పెట్టినారు. ఏంటో ధర్మమా? ఆ రోడ్డుని మనము ఒక మినీ బైపాస్గా మనం డెవలప్ చేసుకుని సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ చేసుకొని అక్కడ ఫ్లైఓవర్స్ కట్టుకొని ఇంత చక్కగా బ్యూటిఫికేషన్ అక్కడ చేయించుకుంటా ఉంటే ఆ పక్కనంతా కూడా ఒక గ్రీనరీ డెవలప్ చేయాలని మనం అనుకుంటుంటే మీరు తీసుకొని వచ్చి అక్కడ అన్ని కూడా షాపులు పెట్టేస్తే ఆ షాపులు ఇప్పటికే మీరు ఇచ్చినటువంటి జాఫర్ సాబ్ కెనాల్ షాప్స్ అన్ని కూడా ఫెయిల్ అయితే మళ్ళీ ఇక్కడ సర్వేపల్లి కెనాల్ మీద మీరు షాపులు పెట్టడానికి ఆ షాపులు కూడా మీకు సంబంధించినటువంటి వ్యక్తుల మీదకి మీరు ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఇది ద్రోహం కదా అని అడుగుతా ఉన్నాను. మీరు ఒక్కడైనా జెన్యున్గా ఇస్తా ఉన్నారా? ఒక్కడైనా పారదర్శకంగా చేస్తూ ఉన్నారా? ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎక్కడైనా మనం చూస్తామా? తప్పు కదా ఇవన్నీ కూడా. మీకు తప్పు అనిపించట్లేదా? బీసీ లోన్స్ ఇచ్చినారు, మైనారిటీ లోన్స్ ఇచ్చినారు, ఒక్కడైనా పారదర్శకంగా చేస్తున్నారా? కంప్లీట్గా మీ ఎన్టీఎం వాళ్ళకే ఇచ్చుకుంటా వస్తూ ఉన్నారు. ఏంటి మీరు మంత్రిగా ఎవరికి ఉన్నారు? ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్నారా? ఈ ప్రజలకు మంత్రిగా ఉన్నారా? కార్పొరేటర్లను కొంటారు, మేయర్లను కొంటారు, జడ్పీటీసీలను కొంటారు, ఎమ్మెల్యేలను కొంటారు, నాయకులను కొంటారు, కార్యకర్తలను కొంటారు. లాస్ట్కి మీరు చెప్పినటువంటిది ఏంటంటే నేను ఏదైనా కూడా కొనుక్కొని చేయగలను అనేది ఉందా? మీకు ప్రజల బాధలు తెలియదా?
ప్రతిపక్షంలో కనుక మీరు పనిచేస్తుంటే నేను చెప్తా ఉన్నాను, నేను ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీకి పనిచేస్తా ఉన్నాను. పని చేస్తే నేను వైఎస్ఆర్సీపీకి పనిచేస్తాను, లేకుంటే ఇంటి దగ్గర కూర్చుంటా. నాకు ఈరోజు బాధలు తెలుసు. ప్రజలు నా దగ్గరకు వచ్చి కష్టాలు పెడతా ఉంటే, కేసులు పెట్టించుకుంటా ఉంటే, ఇల్లు పగలు కొట్టించుకుంటా ఉంటే, వాళ్ళని రోడ్డు మీద నిలబెడతా ఉంటే, వాళ్ళ ఉద్యోగాలు తీసేసి మీరు రోడ్డు మీద నిలబెడతా ఉన్నా కూడా ఆ కష్టాలు చెప్పుకుంటా ఉంటే, ఆ కష్టాలు వింటున్న వ్యక్తిగా నాకు ఆ బాధలు తెలుసు. మీకు ఆ బాధలు తెలుసుంటే మీరు ఇలా ప్రవర్తించరు. ఎంతమంది డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి లేడీస్ని మీరు ఉద్యోగాలు తీసేసినారు? ఎంతమంది డ్వాక్రా గ్రూపుల్లో ఉన్న వాళ్ళని తీసేసి మీకు సంబంధించిన వ్యక్తులకి మీరు అట్టుగా వాళ్ళకన్నీ కూడా అప్పచెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. నేను వాళ్ళ పేర్లు కూడా ఇవ్వగలను. కేవలం వైఎస్ఆర్సీపీలోనో వాళ్ళకు ఓట్లు వేయలేదనో ఆ కారణంతో డ్వాక్రాలో పనిచేస్తున్నటువంటి మహిళలందరినీ కూడా రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎక్కడైనా కూడా మహిళల్ని ఇబ్బంది పెడుతుంది, చదువుకునే బిడ్డలను ఇబ్బంది పెడుతుంది, పేద సాధాన్ని ఇబ్బంది పెడుతుంది. ఈరోజు 2500 ఇల్లండి, కడుపు మండుతా ఉంది. బఫర్ జోన్ అంట, పెట్టిన బఫర్ జోన్ సర్వేపల్లి కెనాల్ పక్కన కానీ జాఫర్ సాహెబ్ కెనాల్ పక్కన కానీ బఫర్ జోన్లు మనం పెడితే అక్కడ మీరు అంగళ్ళు పెట్టించుకొని తలాతో కలిగినటువంటి కెనాల్స్ ఉంటాయి, 15 కెనాల్స్. దానికి పై భాగం పుడిపోయింది, కింద భాగం పుడిపోయింది, మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కొంచెం కాలువ ఉంటుంది. ఆ కాలువకు మాత్రం 3.5 మీటర్ బఫర్ జోన్ పెట్టాలంట. అక్కడ ఉన్నటువంటి ఇల్లును కొట్టేయండి, ఎవడంటే వస్తాడో చూసుకుంటానని చెప్తా ఉన్నాడు. ఎంతమంది నన్ను ఓదార్చాలి? ఎంతమంది నన్ను దగ్గరికి వస్తే ఆదరించాలి? ఇది మీకు తప్పు అనిపించట్లేదా? తీసేయండి. మీకు అడ్డం ఉంటే తీసేయండి, ప్రజలకు ఇబ్బంది అయితే తీసేయండి, కోఆపరేట్ చేస్తాం. ఏ ఒక్కరికి అడ్డం లేదు. నేను ఒకరోజు మూలపేటలో ఒకే స్పాన్లో అండి, ఒక 5 ఇళ్ల స్పాన్లో 4 కాలువలు వస్తాయి. ఉమామహేశ్వరి టెంపుల్ పక్కన మీరు వెళ్ళి చూడొచ్చు. ఆ 4 కాలువల్ని ఒక కాలువగా చేసేయచ్చు మీకు అంతగా అయితే. 4 కాలువలకి బఫర్ జోన్లు కావాలంట. అవన్నీ కూడా వెనక పుడిపోండాయి, ముందు పుడిపోండాయి, నీళ్లు పారుదల కూడా లేదు. అవన్నీ కూడా హోటల్ రియాజ్ దగ్గర ఒకటి కట్ అయిపోతా ఉంది, పొగతోట దగ్గర నేను వెళ్ళాను, ఆ కాలువ వెంబడి తిరిగాను. పొగతోట ఒకటి క్లోజ్ అయిపోతా ఉంది. ఈ విధంగా అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి, పక్కనే ఉన్నాయి. వాటన్నిటిని జాయిన్ చేసి ఒక కాలువని తీసుకెళ్ళండి. అసలు పారుదల లేదు, డ్రైనేజ్ కాలువలే. డ్రైనేజ్ కాలువలకు బఫర్ జోన్ ఏంటండి? 3.5 మీటర్ బఫర్ జోన్ అని చెప్పి ఆ ఇల్లుని సగం ఇల్లు కొడితే ఆ ఇల్లు దేనికి పనికి వస్తుంది? ఒక మనిషి అడ్డంగా పడుకోవడానికి కూడా పనికిరాని పరిస్థితి ఉంది. ఒక ఇంట్లో నేను వెళ్ళానండి, ఆ ఇంట్లో ఆ బిడ్డ కాళ్ళు చేతులు పనిచేయవు, మంచం మీద పడుకుంది, 30 ఏళ్ళంట. అంతకుముందు ఆ రెడ్ క్రాస్లోనే ఫిజియోథెరపీ చేయించుకుంటా ఉండేదంట. పెన్షన్ తీసేశారు, పెన్షన్ రావట్లా. ఇప్పుడు మమ్మల్ని దీన్ని 8 లక్షలు పెట్టి కొన్నారంట వాళ్ళు, ఆ కాలువ కట్టు మీద ఉన్నటువంటి ఇల్లుని. ఇప్పుడు దాన్ని తీసేస్తే మేము ఎక్కడికి పోవాలా అంటారు. ఆల్టర్నేటివ్ అయినా వాళ్ళకి చూపించారా? చూపించలే. మరి ఈ తప్పులు కదా ఇవి. 2500 ఇల్లు అండి. వెళ్ళి మన ఇళ్ళ ముందు చేస్తామా ఈ పని? ఎవరైనా చేస్తే మన ఇంటి దగ్గర లేకపోతే మన ఇంటి మీద చేస్తే ఒప్పుకుంటామా? మన బిడ్డల మీద ఇందాక శ్రీధర్ మీద పెట్టాను కదా కేసు, ఆ విధంగా మన బిడ్డల మీద పెడితే మనం ఊరుకుంటామా? నా కొడుకు మీద పెడితే నేను గమనుండగలనా? మరి పెట్టారు. ఏమి మీ పార్టీ ఏం కాదు కదా, మా పార్టీనే కదా. మా పార్టీలో గెలిచినవాడు మళ్ళీ తిరిగి మా పార్టీ దగ్గరికి వస్తే మీకేంటి బాధ? ఏదైనా కూడా ఒక ధర్మం, న్యాయం ఉండాలా. ఆ ఇళ్లను కొడుతుంటే నేను అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. దీని మీద మీరందరూ కూడా పర్సనల్గా చూడండి. ఇది ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కాదు. అవి పంట కాలువలు కాదు. ఏదైనా ఉంటే మనం 1 లేదా 2 కాలువలను పంట కాలువలుగా పెట్టుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసి దానికి కావాలంటే బఫర్ జోన్ పెట్టుకున్నా పర్వాలేదు. కానీ మిగిలిన కాలువలన్నీ కూడా డ్రైనేజ్ కాలువలే. డ్రైనేజ్ కాలువలకి మీకు సంబంధించినటువంటి 3.5 మీటర్ బఫర్ జోన్ లక్కర్లా. కాబట్టి ఈ విషయంలో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అనేకమైనటువంటివి ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. నేను సమయం తీసుకొని అన్నింటిని కూడా చెప్పడం జరుగుతుంది. నారాయణ గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నా, నాకు మీ మీద చాలా మంచి గౌరవం ఉంది, కానీ ఇది పద్ధతి కాదు. నెల్లూరుని ఈ విధంగా పాడు చేయొద్దు, రౌడీ షీటర్లని రోడ్డు మీదకి వదిలేయొద్దు. విచ్చలవిడితనంగా కేవలం తెలుగుదేశం పార్టీ సానుభూతి రౌడీ షీటర్ల అన్న ఆలోచనతో మీరు వారందరినీ కూడా వెనక ముందు చూసుకోకుండా చెయ్యొద్దు. పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది. వాళ్ళొక సిస్టమేటిక్గా వాళ్ళకు వచ్చినటువంటి అప్లికేషన్స్ని సిస్టమేటిక్గా 3 వారాలు పడుతుంది వాళ్ళకి అన్నీ చేసుకోవడానికి. ఆ పద్ధతి ప్రకారం వాళ్ళు చేయగలిగితే చేసుకుంటారు. మీరు ఏదన్నా ఉంటే మంచి మాటలు రివ్యూ చేయండి. ఇన్ని హత్యలు జరిగినాయి కదా, మీరు ఏ రోజైనా ఒక్క దగ్గరైనా కూడా ఇది తప్పు అని కానీ పోలీస్ పిలిపించి ఈ విధంగా జరగకుండా చూడండి అని కానీ ఒక్క మాట చెప్పిన సందర్భం ఉందా? లేదు. ఇన్ని టెలికాన్ఫరెన్స్లో ఏ ఒక్క రోజైనా టెలికాన్ఫరెన్స్లో ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది జరగకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన మాట ఉందా? లేదు. ఇది నెల్లూరు పరిస్థితి.
100% చెప్తున్నాను. అది ఏ ప్రక్రియ కోసమైతే వాళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్గా ఎవరైతే షాపులు పెట్టబడి ఉన్నారో వారికి మంచి ప్లేసెస్లో ఏదంటే కొన్ని ఉంటాయండి. ట్రాఫిక్లు 2 రకాలు. ఒకటి ఫుట్ ట్రాఫిక్ అంటారు, రెండోది వెహికల్ ట్రాఫిక్ అంటారు. వెహికల్ ట్రాఫిక్స్ ఎక్కువ ఉండే దగ్గర ఇలా షాపులు పెట్టకూడదు. ఫుట్ ట్రాఫిక్ ఉండే దగ్గర పెట్టాలి. అంటే పార్కులు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, బస్ స్టాండ్లు కానీ, బస్ స్టాపులు కానీ, ఇలాంటి వాటిల్లో కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని మనం ఇట్లాంటివి కనుక పెట్టగలిగితే, ఇట్లాంటి స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ పెట్టగలిగితే జరుగుతాయి. అట్లాంటి ప్లేసెస్లో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేయడం జరుగుతాయి. కానీ అంతేగాని వెహికల్ ట్రాఫిక్ ఎక్కువ ఉండే దగ్గర మాత్రం మనం ఇట్లాంటివి పెట్టడం శ్రేయస్కరం కాదు. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు వచ్చేది అనుకుంటుంది. కాబట్టి ఎక్కడ కూడా అటువంటి ఉంచడానికి అవకాశం లేదు, ఉండదు కూడా. నేను ఒకటి చెప్తున్నాను, పంట కాలువలు ఏమున్నాయి? నారాయణ గారే చెప్తా ఉన్నారు, పంట కాలువలు లేవు, పారుదల లేదు, అన్నీ కూడా డ్రైనేజ్ కాలువలే. మీకు ఒకప్పుడు చిల్డ్రన్స్ పార్క్కి ఎదురుగా అటుపక్క రోడ్డు మీద ఒక పెద్ద కాలువ ఉండేది, మురుగు కాలువ లాగా. అది కూడా పంట కాలువ, చింతారెడ్డిపాలెం సైడ్ వెళ్ళేది. ఆ కాలువ ఎంత దుర్భరంగా ఉండిందంటే అసలు ఆ రోడ్డు కూడా చాలా గందరగోళంగా ఉండేది. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు దాన్ని ఒక డ్రైనేజ్ కాలువగా సింపుల్గా చేసేసి దాని మీద రివిట్మెంట్ చేసి దాని మీద పైన బండలు వేసేసి ఆ పక్క షాపింగ్ కాంప్లెక్స్లు షాపులు పెట్టినారు పార్క్కి ఎదురుగ్గా. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈరోజు చిల్డ్రన్స్ పార్క్, ఎంత డెవలప్ అయింది. అది పంట కాలువ ఒకప్పుడు, తర్వాత డ్రైనేజ్ కాలువ అయింది. ఆ డ్రైనేజ్ కాలువని నీట్గా శుద్ధంగా ఆయన సుమారుగా 2 మీటర్స్ విడ్త్తో కాలువ కట్టేసేసి దాని మీద బండరాళ్ళు వేసేసినాడు. షాపులు బాగా జరుగుతూ ఉంటాయి, బ్యూటిఫికేషన్ వచ్చింది. ఇది నేను అనేది ఏంటంటే ఆల్మోస్ట్ నెల్లూరులో ఉన్నటువంటి కాలువలన్నింటిలో 1-2 కాలువలు తప్ప అన్నీ కూడా డ్రైనేజ్ కాలువలుగా మారిపోయినాయి. డ్రైనేజ్ కాలువలకు బఫర్ జోన్ అవ్వాల్సిన అవసరం లే. ఏదో 2017లో ఒకరోజు ఇల్లు మునిగినాయని చెప్పి నేను మొత్తం కాలువలన్నిటి ఏంటండి అది ఒక నాలెడ్జ్ ఉండాలా. నేను కాలువలు అంబడి తిరిగా, నేను తిరిగిన తర్వాత మళ్ళీ ఆయన పోయి అదే కాలువ దగ్గరికి పోయి వైఎస్ఆర్సీపీ వాళ్ళ పనికి మాలిన వాళ్ళు వాళ్ళకి నాలెడ్జ్ లేదని చెప్పాడంట. మళ్ళీ ఏం చెప్పాడు, నేను చెప్పింది ఇది తీస్తేనే మేము ఒప్పుకోన్నాం, మేము తీయమని చెప్పి వచ్చాయంట ఆ కాలువని వరకు. నేనేమంటానంటే మీరు ఒక నాలెడ్జ్ పెట్టుకొని ఏది డ్రైనేజ్ కాలువకి ఎంత ఉండాలా అని చెప్పి, నేను ఏదో నా చేతిలో పవర్ ఉంది, నేను ఏదైనా చేసేయగలను. జేసీబీలు రేపు పొద్దున 100 జేసీబీలు తీసుకొచ్చి నెల్లూరుని విధ్వంసం ఇంకోటి కూడా అండి, డాక్టర్లు ఒక 4 డాక్టర్లు హాస్పిటల్స్ ఉన్నాయి. ఎందుకు విధ్వంసం చేసినారు? ఎంతవరకు ప్రాబ్లం ఉందో వాళ్ళకి నోటీసులు ఇవ్వండి, వాళ్ళని కొంచెం పనిష్ చేయండి, లేకపోతే పెనాల్టీలు కట్టించండి. 4 హాస్పిటల్స్ని ధ్వంసం చేసినారు కదా. ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎక్కడైనా కూడా రైట్స్ కానీ, వ్యాపారస్తుల మీద రైట్స్ జరగడం కానీ, లేకపోతే ఇట్లా విధ్వంసం చేయడం కానీ ఎక్కడైనా జరిగినాయా? జరగల. కాబట్టి నేనేమంటానంటే ఏదో 2017లో ఏదో తుఫాన్ వచ్చింది, నీళ్ళు వచ్చినాయంటే దానికి 100 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటన్నది చూసుకోవాలా. అంతేగాని ఈ కాలువలు అసలు పంట కాలువలే లేవు. అన్ని కాలువలు కూడా కింద పైన పూడిపోయి ఉన్నాయి. ఎక్కడ కూడా పారుదల అన్నది జరగట్లే. కాబట్టి అసలు ఎక్కడ పారుదల ఉంది? ఒక్కటి చెప్పండి మీరు, పారుదల ఎక్కడికి ఉంది? ఏ పంటలకి పారుదల కావాలా? ఎక్కడ అవసరం ఉంది? లేదు. సో అన్నీ కూడా డ్రైనేజ్ కాలువలకి బఫర్ జోన్లు ఇన్ని కూడా అవసరం లే. వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తూ ఉంటే చాలు. దానికి సంబంధించిన బిల్లులు కూడా ఎవరి పేరు మీద ఎంతెంత పెట్టుకున్నారు అవన్నీ కూడా నేను ఇస్తా, డేటా నా దగ్గర తెచ్చుకోరుండా. కాకుండా ఒక్కసారిగా అయ్యే పని కాదు, నేను చెప్తాను అవన్నీ కూడా. ఇదే విధంగా కనుక కొనసాగితే మాత్రం ఇంకా చాలా విషయాలు కూడా బయట తీయాల్సి వస్తుంది, తీయడం కూడా జరుగుతుంది.